చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. అండ్ మరొక ప్రధానమైన అంశం, మీరు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, సరే మనం మోస్ట్ బ్యాక్వర్డ్ అనకూడదు, సో మన ఇంటలెక్చువల్ అనాలి, లేకపోతే బ్రిలియంట్ అనాలి, ఇంకోటి అనాలి. సరే ఇప్పుడు టెక్నికల్గా మనకు ఆ వర్డ్ ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నా. మీరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ ఎంబీసీ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించారు. కల్వకుంట్ల కవిత జాగృతితో పాటు ఉన్న పూలే కమిటీకి మీరు కో కన్వీనర్ అనుకుంటా నేను అనుకోవడం. సో ఇప్పుడు మీరు రీసెంట్గా చూసారు కదా, కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా చేపట్టారు. మరి అందులో మెజారిటీ సీనియర్లుగా ఉన్న బీసీ నాయకులు అయితే లేరు. మధుసూదనాచారి కానీ, బండ ప్రకాష్, దాసోజి శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళైతే ఎవరు కనబడలేదు స్టేజ్ మీద. వీళ్ళే తమిళనాడులో అధ్యయనం కోసమని ఆమె కేసులో ఉన్నప్పుడు వెళ్ళొచ్చారు. మరి వీళ్ళు ఎవరిని పక్కన పెట్టి ఆమె నేను బీసీని అన్నట్టుగా ఒక ధర్నా చేసింది. ఇక్కడ రెండు, ఇది ఏ యాంగిల్లో మీరు చూడాలి? మీరు ఆ పార్టీలో పనిచేసి వచ్చారు, ఆమెతో కలిసి పనిచేసిరు ఆ కమిటీలో. నేనేమంటున్నా అంటే, వీరి అవినీతి ఛాయలు లేనంత కాలం మేము ఆ ఛత్రి కింద ఉన్నది వాస్తవం. ఎప్పుడైతే వీరి అవినీతి అంత బయటపడుతుందో ఎంబడే మేము కళ్ళు తెరిచినాం, బయటకు వచ్చినాం. సో జనరల్గా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎక్కడ కనిపించలే. సో వాళ్ళు ఇప్పుడు అన్ని మాధ్యమాలలో మాకు కనిపిస్తున్నాయి, ఎవిడెన్సెస్ కనిపించినాయి కాబట్టి మేము ఆ పార్టీని వదిలేసి వచ్చినాం. రెండవది, కవిత గారు బీసీ రాగం ఎత్తుకున్నారు కదా, బీసీ రాగంలో నేను ఒకటే చెప్తాను, ఇది టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఫస్ట్ కనుక్కున్నదా? ఆమె టీఆర్ఎస్ పార్టీ సభ్యురాలే కదా, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్సీ అయింది కదా. సో ఫస్ట్ ఆమె ఏం అడగాలి? ఒక తండ్రిగా కూతురుగా చెప్పి నేను ఈ ఉద్యమం తీస్తున్నా, మరి దీని మీద నీ స్టాండ్ ఏంటి డాడీ, నీ సలహా ఏంది అని తీసుకొని బయటకు వచ్చినవా? లేదు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తెలుసుకొని వచ్చినవా? ఒకవేళ బీఆర్ఎస్ స్టాండ్ ఓబీసీలకు ప్రో అయితే ఫస్ట్ గతంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్తున్నావా? ఏం తప్పులు అని మీరు అనొచ్చు. మరి ఆనాడున్న 34%ను 18%కు స్థానిక సంస్థల్లో కుదించినావు కదా. అవును, మరి అది ఎందుకు కుదించినావు? మరి దానికి ఎవరు బాధ్యులు? ఇవాళగా 30-40 వేల మంది స్థానిక సంస్థలలో వచ్చుంటే ఇవాళ వాళ్ళు రాజాధికారం వైపు ఓబీసీలు వచ్చేదే కదా. అవును, మరి అన్యాయం, తీరని అన్యాయం నీ దగ్గర జరిగింది. రెండోది, ముస్లిం రిజర్వేషన్ పెట్టినావు. నువ్వు ఆ రోజు ఉన్నటువంటి నువ్వు చెప్తే నే కమిషన్తో రిపోర్ట్ తెచ్చుకొని ముస్లిం రిజర్వేషన్ చేసినావు. ఆ రోజు బీసీ బిడ్డలు మామూలు కూడా తప్పులు చేసిరు. ఆ రోజు కమిషన్ ఎట్లా చేసినంటే ఫస్ట్ మొదటిది మోసం బీసీలకు. ఎందుకంటే మీ దగ్గర నేను ఇటువంటి టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తున్నా. మొదటి అసెంబ్లీలో మొదటి తీర్మానం బీసీ కమిషన్ని చట్టాన్ని మార్చి యాక్ట్ వేరే చేసినారు. ఏం చేసినారు? అంతకుముందు రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ, లేకపోతే హైకోర్టు జడ్జి కానీ, ప్రజెంట్ హైకోర్టు జడ్జి కానీ, లా ఫ్రాటర్నిటీ నుంచి లీగల్ తెలిసిన వాళ్ళని నియుక్తం చేయాలనేది కొన్ని ఉండే క్లాజెస్. ఈయన ఏం చేసినాడు? చట్టాన్ని అదంతా రద్దు చేసి బీసీ కమిషన్ చట్టం ఎవరినైనా సామాజికవేత్తల్ని పెట్టవచ్చు. అక్కడే ఏమైపోయింది? నేను చెప్తేనే మనుషులను భయపడేటోళ్ళు. ఇప్పుడు కమిషన్ అంటే ఎట్లుండాలి రఘు గారు? మీరు ఒక ఓబీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నా. ఒక స్ట్రాంగ్ హైకోర్టు జడ్జో, హైకోర్టు రిటైర్డ్ జడ్జో ఉంటే కేసీఆర్ గారు అపాయింట్మెంట్, అయ్యా మాకు బీసీ కమిషన్కు గివి వినతులు వచ్చినాయి, ఈ అట్రాసిటీస్ జరిగినాయి, గివి జరిగినాయి, వీటి మీద నిర్ణయం మీ ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం, అపాయింట్మెంట్ ఇయ్యానంగానే ఏమవుతుంది? ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీళ్ళైతే ఏమవుతుంది? ఈయన పిలిచినప్పుడే ఉరుకుతారు, ఈయనకు అనుకూల తీర్మానాలే ఇస్తారు. అట్లా మాకు ముస్లిం రిజర్వేషన్ అనేది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల పర్సంటేజ్కి వెళ్ళే వాళ్ళకి పోయింది. ఇప్పుడు ఉన్న పర్సంటేజ్లో ఈ 23లో కూడా మైనార్టీస్కే ఎక్కువ రిజర్వేషన్ పోయినాక మిగతాది ఏమున్నది చెప్పండి. సో అందుకే మా 18% రిజర్వేషన్ చేసినందుకు స్థానిక సంస్థలలో క్షమాపణ చెప్పు. బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత లేకుండా చేసి దాని కోరల్ బీకేజ్ కూర్చోబెట్టినట్టుగా బీసీ కమిషన్ నిర్వీర్యం చేసినందుకు క్షమాపణ చెప్పండి. నేను మాట ఎందుకంటున్నా అంటే, మేము అక్కడ నేషనల్ బీసీ కమిషన్ ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించినదిగా కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్లలో ఎవరు చేయింది, మేము చేసినాం. ఆ తర్వాత నీ క్యాబినెట్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉండే? ఎందుకు జనాభా ప్రాతిపదికన ఆ రోజు మీరు ఇయ్యలేదు? ఆ రోజు మీరు తండ్రి దగ్గరికి పోతున్నారా లేదా? నువ్వు ఓడిపోతే ఎంబడే నీకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది కదా. మా వినోదాన్ని ఓడిపోతే కూడా ఎంబడే నీకు ఉద్యోగం మినిస్టర్ హోదా వచ్చింది కదా. ప్రణాళిక సంఘం రాజ్యసభ మెంబర్ మా సంతోష్ అన్నకి ఇచ్చిరు కదా. కేటీఆర్కో మంత్రి పదవి, హరీష్ అన్నకో మంత్రి పదవి ఇచ్చిరు కదా. అనేక అధికార కీలకమైన పోస్టులలో మీరు మీ చుట్టాలని బంధువులని పెట్టుకున్నారు కదా. మరి అప్పుడు ఓబీసీలు బంధువులు కాదేదా? తర్వాత అవుతారా మీకు దళిత బంధు, బీసీ బంధువులు ఓన్లీ పల్లి బఠానీ లాగా మాకు ఏదో డబ్బుల గురించే ఉన్నామా? ఆ రాజ్యాధికారంలో వాటా ఎందుకు ఇవ్వలేదు? అవి కూడా లేవు కదా. ఇక ఇంకా ఒక పెద్ద కుట్రని నేను మీ వేదిక ద్వారా మన తెలంగాణకి నేను తొలివేలుకు ఇస్తాను. ఈరోజు నిజమైన మోసం, రాజ్యాధికారంలో బీసీ బిడ్డలు ఎదగకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో
కుట్రలు ఈనాటివి కాదు, ఉద్యమం నుంచే ఆయన మొదలుపెట్టిండు కేసీఆర్ గారు. నీకు విజయశాంతి గారి పార్టీ ఉండే గుర్తుందా? అవును. ఆమెను పిలిచేసి ఇంకో దుకాణం అవసరమా అమ్మ, మనం ఈ రెండు కలిసి పోదాం, లేకపోతే నీకు తెలంగాణ ద్రోహి ముద్రేస్తాం, నువ్వు పార్టీని విలీనం చేయి. ఒక తిమింగలం చిన్న చేపల్ని మింగినట్టు విజయశాంతిని మీ పార్టీని మింగేసినావు. ఆ తర్వాత ఆమెను ఏం చేసినామో శంకరగిరి మాన్యాలు తెలుసు కదా. ఆ తర్వాత ఒక టైగర్ అనిపించుకున్న నరేంద్ర అండి, ఆయన టైగర్ నరేంద్ర ఉన్నప్పుడు ఈయన ఏడున్నాడు? అటువంటి టైగర్ నరేంద్రని పార్టీ మంచిగా నిర్మాణం చేస్తుంటే, ఒక సైనికులని తీర్చిదిద్దుతుంటే ఆయన మొత్తం ఆ పార్టీని విలీనం చేయి, ఇంకోటి అవసరమా అని చెప్పి నువ్వు ఆ పార్టీని విలీనం చేసుకున్న తర్వాత నరేంద్ర గారిని శంకరగిరి మాన్యాలు పట్టించినావు కదా. సరే ఇవన్నీ పోని, నీకు మొత్తం తోడై గురువై నిలిచినటువంటి జయశంకర్ గారికి రాజ్యసభ మెంబర్ ఇచ్చినవా? మీరు అనొచ్చు మనం పవర్లో ఉన్నామా? యూపీఏలో పవర్ ఎవరు ఉన్నారు? అందరూ అనుకుంటే 10 ఏళ్ళ గవర్నమెంట్. 10 ఏళ్ళ గవర్నమెంట్ ఎట్లయితుంది? వైఎస్ఆర్ ఉన్నప్పుడే కదా మనం గవర్నమెంట్లో ఇక్కడ చేరినాం. రాష్ట్రంలో 6 మంత్రులు, మీ అల్లుడు హరీష్ రావు గారు ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి ఇచ్చుకున్నావు నీ చుట్టం కాబట్టి. ఆయన నరసింహారెడ్డి కూడా అప్పుడు ఎమ్మెల్యే కాదనుకుంటా? లేదు, కాదనుకుంటా. ఓకే, ఎమ్మెల్యే కాదనుకుంటా. సో ఆ రకంగా చేసుకున్నావు కదా, మరి గవర్నమెంట్లోనే ఉన్నావు కదా నువ్వు. సో ఆ యూపీఏలో నువ్వు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్వి కదా, కేంద్ర మంత్రిగా కూడా చేసినావు కదా. ఆయన గవర్నర్ పోస్టు యూపీఏ ద్వారా జయశంకర్ గారికి ఇప్పించచ్చు కదా, లేదు ఒక రాజ్యసభ మెంబర్ చేయొచ్చు కదా, పెద్దల సభకు పంపొచ్చు కదా. ఇవాళ బీజేపీ ఆర్ కృష్ణన్ అని రాజ్యసభకు పంపినట్టు ఒక ఓబీసీ మూమెంట్లో ఉన్న వాళ్ళని పంపొచ్చు కదా. లేదు విద్యాసాగర్ ఉండే మనకు ఇరిగేషన్లో ఆయన ఏమన్నా చేసినావా? ఇంతెందుకు మా వి ప్రకాష్ అన్న గొంతు తీసుకొని ఇప్పుడు ఆ పార్టీని సపోర్ట్ చేస్తాడు, కానీ ఆయనకు జీవో కార్పొరేషన్ చైర్మన్ చట్టసభలలో పోవాల్సిన ఆయనని 2 ఏళ్ళు 1 ఇయర్ ఎక్స్టెన్షన్, తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము, తిరగడము, మళ్ళీ తర్వాత రెన్యూ చేయడము. ఇవాళ దాసోత్సరావు అని రేర్ కమ్యూనిటీ అని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడము. ఇవాళ బూర నర్సన్న డాక్టర్ ఏం తప్పు చేసిండు? ఈటల రాజేందర్ గారు బయటకు వెళ్ళగొట్టి ఎంత అంత బీసీలను అదే అంటున్నా నేను. ఎంబీసీ నాదైతే టీఆర్ఎస్ ఎల్పీకి మీటింగ్ కంటే ఎక్కువ ఏదన్నా ఉంటుందా? ఎంత గౌరవం ఉండాలి? 100 మంది ఎమ్మెల్యేల ముందు, నువ్వు 10 మంది ఎంపీల ముందు, జడ్పీ చైర్మన్ల ముందు ఆ మీటింగ్లో నన్ను లేపి నమస్తే తాడూరు శ్రీనివాస్కి ఒక్కటే ఇక లాస్ట్ ఒకటి బాకీ ఉన్నా అని కులాలను మోసం చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. తాడూరు శ్రీనివాస్ ఇప్పటివరకు చట్టసభలో ముఖం చూడని కమ్యూనిటీలో పుట్టిండు. ఈ కులాలకు కూడా ఇవ్వాలన్నాయా? అది కుమ్మర, పద్మశాలి, రజక, మంగ, నాయ బ్రాహ్మణ, అగో వీళ్ళందరినీ చట్టసభలో మనం తీసుకురావాలి. ఇప్పుడు ఫుల్ మన పార్టీ ఉంది, మనం ఎవరు చెప్తే వాళ్ళు అయిపోతారు. ఈసారి తప్పకుండా మనం వీటికి కంపల్సరీ ఇస్తాం, మీరు అందరు సప్పర్లు కొట్టాలని సప్పర్లు కొట్టించినావు. అంటే కులాలనే మాదిగా ముఖ్యమంత్రిని చేస్తాను, ఇవాళ ఈ కులాలకు చట్టసభలలో చూపిస్తాను. ఇవన్నీ కూడా మోసాలు. ఎవరు మనము ఓబీసీలో ఇప్పటికైనా కనిపెట్టండి. ఇవాళ కవిత గారు పోరాటం చేస్తే మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలనా? లేదా బీసీలో ఎవరు లేరేంది? మధుసూదనాచారి వీళ్ళంతా ఉండాలిగా. ఉండాలంటే పార్టీ ముద్ర పడుతుంది. నేను ఒక సెపరేట్, ఒకవేళ అన్న జైలుకు పోతే షర్మిలలాగా పాదయాత్ర చేయాలన్న లీడర్ అయినా పార్టీ వాళ్ళే కదా. పార్టీ వాళ్ళే, పార్టీతో మెంబర్షిప్ వాళ్ళే అంతా పెయిడ్ మనుషులను తీసుకొచ్చి ధర్నా. అది టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. టీఆర్ఎస్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, బీఆర్ఎస్ అయిన నుంచే ఇదంతా అవినీతి కంపెనీ. ఇప్పుడు ఎందుకు ఈ మూమెంట్ ఇప్పుడు దేనికి కారణం? దీనికి 2-3 కారణాలు ఉన్నాయండి. రాజకీయంలో, కుటుంబంలో అందరం ఒకటే పడవలో పోతే ఈ పడవ మునిగిపోతా ఉంది. అందరం ఒకటేసారి మునుగుతాం. ఎవరి దారాలు చూసుకోవాలి, కొన్ని పాయల్ని వేరే చేయాలనేది ఒక ఉద్దేశం. ఓకే, దాంట్లో భాగంగా ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ గారు జైలుకు పోతే, జగన్ గారు జైలుకు పోయినప్పుడు షర్మిల పాదయాత్ర ఎట్లా చేసిందో అట్లా రెడీ చేయడానికి మరో హరీష్ ఉన్నాడు కదా. ఉన్నది హరీష్ రావు పాపం. ఇప్పుడు వారు తెలుసుకోవాలి. ఇక వారేంటంటే మేనమామ మీద ఉన్నటువంటి ఒక గౌరవం, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజులు నేను పార్టీలో ఉంటా, ఈ తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడు లేకపోయినా లేదా బొమ్మర్ది ముఖ్యమంత్రి అయినా నేను బయటికి వస్తే ప్రజలు కూడా నన్ను అల్లుడు వెన్నుపోటు పొడిచిండనే ముద్ర పడకుండా ఉండడానికి ఆయన జాగ్రత్త పడుతున్నాడు. ఒక రకంగా అంటే ఎథికల్గా ఉన్నాడు అనుకోదు. మామ తప్పులు చేసినా, బొమ్మర్ది తప్పులు చేసినా సో భరిస్తూ ఒక ప్రజలలో ఒక అపవాదు మొదటి నుంచి ఇక్కడ అల్లుళ్ళది వెన్నుపోటు అనేది భారతదేశ రాజకీయాలలో. బాల్ ఠాకరేని అక్కడ అల్లుడు, మేనల్లుడు, శరద్ పవార్ని ఇప్పుడు మేనల్లుడు అజిత్ పవారు, ఆ తర్వాత పక్కనే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్ర పడింది కదా. తర్వాత ఇక్కడ కూడా అటువంటి ముద్ర నాకు రాగాల, ఈ భారత రాజకీయాలలో అటువంటిది ఉంది అని, అది రాకుండా చూసుకోవడానికి ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఈయన ఒకవేళ కేటీఆర్ లోపలికి పోతే హరీష్ ఎంటర్ అయితే మళ్ళీ అందుకోసం ఈమెని ఇది చేస్తున్నారు. అందుకే హరీష్ రావు గారిది సైలెంట్ ఉన్నాడు కదా. ఆయనకి ఏంటంటే అది ఒక్క బంధం,
మేనమామని వెన్నుపోటు రాకుండా కానీ మరి ఆయన ఏజ్ అయిపోతున్నది ఎటు కాకుండా పోతట్టుండగా. అది ఆయన తెలుసుకోవాలి ఇప్పటికైనా. హరీష్ అన్న తెలుసుకోవాలి. హరీష్ అన్న కొంత క్యాడర్లో ఇది ఉంది, ఆయనకు అంటే రెస్పెక్ట్ ఉంది. ఏది కంపేరింగ్ టు కేటీఆర్ అండ్ కవిత కొంత మేరకు ఉంది. కవిత ఎంట్రీ అనేది మొత్తం కేటీఆర్ డైరెక్షన్ ఏనా ఇదంతా? డెఫినెట్ గా. మీరు ఎట్లా కాదంటారండి, ఒక కుటుంబంలో సరే ప్రజల ముందు ఏదైనా డ్రామా బదలాం కాకుండా చేస్తారు, కానీ లోపల అందరు ఒకటే, వాళ్ళు నలుగురు. ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే, కవిత గారు ఇంత మాట్లాడుతుందిగా, ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించింది ఆమె, ఎంతమంది నామినేటెడ్ చైర్మన్లు ఇప్పించింది. అంటే ఆ 10 ఏళ్ళు నువ్వు కొట్లాడలేదు, అంతకుముందు కొట్లాడలేదు పార్టీలా. ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు ఇది చేస్తా అంటే ఎట్లా? అంటే ఒకవైపు బీజేపీ ఏమో మహిళా బిల్లు పెట్టబోతుందని అక్కడ లీకులు అండి. అక్కడ ఏం చేస్తారంటే వినోద్ గారు ఎవరో మొత్తం వీళ్ళది ఎట్లుంటుంది సిస్టమ్. ఇప్పుడు ఈడ కూడా అంతే కులగణన చెప్పి వచ్చే అవకాశం ఉందేమో కొంత అటు ఇటు అనేసరికి 2% పెరిగి నీకు నా వల్ల పెరిగిందని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ సెక్రటరియట్లో ఏం చేస్తారంటే అందులో ఏమేమి రాబోతున్నాయి, రేపు స్కీమ్స్ ఏం రాబోతున్నాయి, రేపు ఏం నిర్ణయాలు జరగబోతున్నాయి అనే లీకులు అక్కడ నుంచి రాబట్టుకొని ఏం చేస్తారంటే, అక్కడ ఒక స్కీమ్ వస్తుందంటే ఇక్కడ కేసీఆర్ కిట్ వస్తుంది, అక్కడ ఇండ్లకి పిఎం ఆవాస్ యోజన వస్తుందంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ది డిక్లేర్ చేస్తారు, అక్కడ రేషన్ బియ్యంది వస్తే ఇక్కడ రేషన్ బియ్యం స్కీము, అన్ని పేర్లు మార్చేసుకొని ముందే లాంచ్ చేస్తాడు. ఇక ఆ పైసలు రాగానే అవి తీసేసుకొని వాటితో మంచి ఆయన పేరు వేసుకుంటారు. అదొక విధానం. రెండోది, అక్కడ ఢిల్లీలోనేమో వినోద్ గారు వీళ్ళు చూస్తుంటారు, ఇక్కడనేమో అసెంబ్లీనేమో బావబొమ్మర్దులు ఉంటారు, మండలిలోనేమో ఇప్పుడు కవిత గారు ఉంటారు, ఇక మిగతా వర్క్ అంతా అక్కడ ఉన్నటువంటి వారు చూస్తారు. ఈ రకంగా వాళ్ళు ఎక్కడిదక్కడ నెట్వర్క్. మళ్ళీ కోవటిజం మీరు ఒకటి కనిపెట్టింది ఏంటంటే, ఎప్పుడో విన్నాం మనం నక్సల్ ఉద్యమాన్ని కోవట్ ఉద్యమంతో ఏదో చేశారని వింటూ ఉంటాం. కానీ కేసీఆర్ గారు వచ్చినాక రాజకీయాలలో కూడా కోవటిజము, మీడియాలో కోవటిజం, ప్రతి మీడియాలో ఒక వ్యక్తి వాళ్ళకు కోవట్లు ఉంటారండి, ప్రతి సోషల్ మీడియా అంతా కోవట్లు ఉంటారు. ఆ కెమెరాలు పెట్టుకొని నిరంతరం ఇది చేయాలి, మీడియాలో వాళ్ళ ఇది ఉంటుంది ప్రతి దాంట్లో. ఇది చాలా చండాలమైన అనైతికమైన రాజకీయాలు. ఇది తెలంగాణ మోడల్ కాదు. తెలంగాణ మంచి పోరాటాల గడ్డ, మంచి విప్లవాల కిల్ల. కాబట్టి ఈ రాజకీయాన్ని ఎక్కడో ఒక దగ్గర మనం ఛేదించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.